రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, అస్సాంలో ప్రస్తుతం ఒక మహాయజ్ఞం నడుస్తోంది. మహాయజ్ఞం ఏంటంటే అస్సాం నేలను బంగ్లాదేశీల నుంచి విముక్తం చేయటం. అస్సాంలో బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్నారు, అటవీ భూముల్ని ఆక్రమించుకున్నారు, నేషనల్ పార్క్స్, శాంక్చువరీస్, అభయారణ్యాలు, రిజర్వ్ ఫారెస్ట్లను కూడా ఆక్రమించుకున్నారు. కాలనీస్కి కాలనీస్, గ్రామాలకి గ్రామాలని ఏర్పాటు చేసేసుకున్నారు. దేవాలయాలకు సంబంధించి అస్సాంలో మఠాలను సత్రాలు అంటారు. ఈ సత్రాలకు సంబంధించినటువంటి భూముల్ని ఆక్రమించేసుకున్నారు. చాలా సత్రాల్లో రోజువారీ పూజకు కూడా సరిపోవడం లేదు, ఆ రకంగా భూముల్ని ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమించుకున్న వాళ్లను తొలగించేటటువంటి పని జరుగుతోంది. గత 4 సంవత్సరాలుగా హిమంత విశ్వశర్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40,000 ఎకరాల భూమిని విముక్తం చేశారు. ఇందులో దేవాలయాల భూమి ఉంది, మఠాలు సత్రాల భూమి ఉంది, అటవీ శాఖకు సంబంధించిన భూమి ఉంది, అదేవిధంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఒక్కొక్క అంగుళాన్ని విముక్తం చేయడం కోసం ఒక భారత పాకిస్తాన్ యుద్ధం చేసినంత పని అవుతోంది. పోలీసుని దింపాలి, పారామిలిటరీ బలగాల్ని దింపాలి, ఊరిని మొత్తము చుట్టాలి, అనేక నోటీసులు చుట్టుముట్టేసి కార్డన్ ఆఫ్ చేయాలి. అనేక నోటీసులు ఇచ్చిన తరువాత కూడా బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారు ఖాళీ చేయటం లేదు. సరికదా, వాళ్ళ దగ్గర ఉండేటటువంటి రకరకాల ఆయుధాలు, కత్తులు, బల్లాలు, బరిసెలు, బంగ్లాదేశీ చొరబాటుదారుల దగ్గర ఈ ఆయుధాలు ఉన్నాయి. గొడ్డళ్ళు, బాణాలు, వీటితోటి దాడులు చేస్తున్నారు, రాళ్ళు వర్షం కురిపిస్తున్నారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియాని విముక్తం చేయటం కోసము పోరాడవలసి వస్తుంది. తాజాగా గ్వాల్పారా జిల్లాలోని ఒక రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారుల కాలనీ ఖాళీ చేయించడానికి వెళితే 26 మంది భద్రతా సిబ్బంది, పోలీసులు, పారామిలిటరీ బలగాలు 26 మంది గాయపడ్డారు. పోలీసులకు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పులు జరిపితే ఒక బంగ్లాదేశీ చనిపోయాడు. అంటే ఈ రకంగా అంగుళంలో మంగళదోయ్ జిల్లా అని మధ్య అస్సాంలో ఉంటుంది, బ్రహ్మపుత్రకి ఎగువన. మంగళదోయ్ జిల్లాలో 2-3 సంవత్సరాల క్రితం ఇలాగే ఒక ఫారెస్ట్ ల్యాండ్ని విముక్తం చేయడానికి వెళితే అక్కడ 3 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఏకంగా 3 రోజుల పాటు అదనపు బలగాల్ని తీసుకొచ్చి భూమిని విముక్తం చేయడం జరిగింది. కశ్మీర్ గురించో లేకపోతే ఇంకొక భూమి గురించో, బస్తర్లో జరుగుతున్నటువంటి నక్సల్ వ్యతిరేక పోరాటం గురించో మనం చర్చిస్తాం, కానీ అస్సాములో భూమిని విముక్తం చేయటము, దీనికోసం హిమంత విశ్వశర్మ ప్రభుత్వము ఎంతో దృఢ నిశ్చయంతో, కృత సంకల్పంతో పనిచేస్తున్నా కూడాను అడుగడుగున పోరాడవలసి వస్తోంది. 4 సంవత్సరాల్లో 40,000 ఎకరాలని చేయటం జరిగిందంటే ఇప్పటి వరకు ఖాళీ చేయించినటువంటి మొత్తము భూమి 160 స్క్వేర్ కిలోమీటర్లు. అంటే మొత్తం గౌహతిలో 75% భూమి. అంటే గౌహతి పట్టణము ఎంత ఉంటుందో, దాని విస్తృతి ఎంత ఉంటుందో, ఇటు ఉత్తర గౌహతి నుంచి మొదలుపెట్టి అటు ఖానాపారా వరకు విస్తృతంగా ఉన్నటువంటి దిస్పూర్, ఖానాపారా వరకు ఉన్నటువంటి గౌహతి పట్టణంలో 75% మాత్రమే విముక్తం చేయిస్తే ఎంత అవుతుందో, ఈ 4 ఏళ్లలో అంత భూమిని మాత్రమే విముక్తం చేయగలిగారు. 40,000 ఎకరాలు అంటే ఎక్కువ అనిపించవచ్చును, కానీ ఏరియా పరంగా చూస్తే 160 స్క్వేర్ కిలోమీటర్స్ని విముక్తం చేయగలిగారు 4 ఏళ్ళు పోరాడితే. ఎంత కుట్రపూరితంగా జరుగుతున్నదంటే కాజీరంగా నేషనల్ పార్క్, దేశ విదేశాల నుంచి టూరిస్టులు వెళ్తారు. అందులో బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారుల కాలనీస్ ఏర్పాటైపోయినాయి. అదేవిధంగా గ్వాల్పాడాలో, కచార్లో, లేకపోతే దక్షిణ అస్సాంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లా అయినటువంటి ధుబ్రీ, గ్వాల్పాడా, అదేవిధంగా నౌగావ్ జిల్లా, ఇది మధ్య అస్సాంలో ఉంటుంది. సిల్చర్ ప్రాంతం అంటే ఇది బరాక్ వ్యాలీలో, అస్సాంలో 2 లోయలు ఉంటాయి, ఒకటి బ్రహ్మపుత్ర లోయ, ఒకటి బరాక్ లోయ. ఈ బరాక్ లోయ వాస్తవానికి త్రిపురకి, మణిపూర్కి, మిజోరాంకి వెళ్ళేటటువంటి మార్గంలో ఉంటుంది. ఈ లోయలలో ఎవిక్షన్ చేస్తే వీళ్ళు ఎక్కడికి వస్తున్నారు? ఆశ్చర్యం వేస్తుంది. అస్సాములోని అప్పర్ అస్సాం అంటే
అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో దాదాపు 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి అక్కడున్నటువంటి అటవీ ప్రాంతంలో వీళ్ళు ఆశ్రయం పొందుతున్నారు. ఉదాహరణకి ఇటీవల లఖింపూర్ నుంచి కొందరిని తొలగించారు. లఖింపూర్ ఉత్తర భాగంలో ఉంటుంది. అక్కడి నుంచి తొలగించిన తర్వాత ఈ గోలాఘాట్ అనేటటువంటి జిల్లాలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి కాలనీస్ని తొలగించే ప్రయత్నం చేస్తే అర్థమైంది ఏంటంటే 74 కుటుంబాలు బర్పేటా నుంచి వచ్చాయి. బర్పేటాకి వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి చోటకి 400 కిలోమీటర్ల దూరము, అంటే ఇక్కడి నుంచి వైజాగ్కి వెళ్ళినంత దూరము. 7 కుటుంబాలు గ్వాల్పార నుంచి వచ్చాయి, 480 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాయి. 64 కిలోమీటర్లు నౌగావ్ నుంచి, అంటే 250 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాయి. 2 కుటుంబాలు దక్షిణ సాల్మారా నుంచి వచ్చినాయి. దక్షిణ సాల్మారా ఇది గ్వాల్పారాలో బంగ్లాదేశ్ సరిహద్దుని ఆనుకున్నటువంటి ప్రాంతం. 590 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి అటవీ ప్రాంతాలకు వచ్చి అక్కడ వీళ్ళు అక్రమ కాలనీస్ ఏర్పాటు చేసుకున్నారు. ఊహించటానికి ఎంత భయంకరంగా ఉంది. వీళ్ళందరినీ కూర్చోబెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే గోలాఘాట్కి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్నటువంటి సులేమాన్ చౌదరి అనేటటువంటి వ్యక్తి. ఈయన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్. ఈయన కర్తవ్యం అడవుల్ని కాపాడటం. అడవుల్ని కాపాడటం కోసము నియోగించినటువంటి సులేమాన్ చౌదరి అనేటటువంటి ఐఎఫ్ఎస్ ఆఫీసరు బంగ్లాదేశీ చొరబాటుదారులని 400 కిలోమీటర్ల 590 కిలోమీటర్ల దూరం నుంచి వస్తే వాళ్ళకి కాలనీసు రిజర్వ్ ఫారెస్ట్లో ఏర్పాటు చేసుకొని ఇచ్చారు. ప్రస్తుతము వీళ్ళందరినీ ఎవిక్ట్ చేసి వీళ్ళందరినీ తొలగించి ఆ ప్రాంతం అంతా కూడాను మళ్ళీ ఫారెస్ట్ విభాగం తన చేజిక్కించుకుంటే వీళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నది ఎవరు? ఇదే సులేమాన్ చౌదరి. ఈయన రిటైర్ అయిన తర్వాత అడ్వకేట్గా అవతారం ఎత్తి ఈ అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో, అక్రమ భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేసుల్ని ఫైట్ చేస్తున్నారు సులేమాన్ చౌదరి. ఈ విషయము మనందరికీ ఎలా తెలిసింది? ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమాంత బిశ్వ శర్మ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గోలాఘాట్ జిల్లా అధికారిగా వెళ్ళినటువంటి ఈ సులేమాన్ చౌదరి ఈ రకంగా బంగ్లాదేశ్ చొరబాటుదారులని 590 కిలోమీటర్ల నుంచి 480 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల దూరం నుంచి కచార్ నుంచి అంటే 550 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి ఇప్పుడు వాళ్ళని ఎవిక్ట్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ కోసం కేసులు ఫైట్ చేస్తున్నాడు. కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాడు ఆయన. అంటే కోర్టు చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఉపయోగించుకుని వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల గ్వాల్పారాలో ఇందాక ప్రస్తావించినటువంటి ఆ భూముల్ని బంగ్లాదేశీ చొరబాటుదారుల నుంచి విముక్తం చేసే ప్రయత్నంలో 26 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని చెప్పాను. అక్కడ ఈ దాడులన్నీ జరుగుతుంటే షమ్నూర్ అలీ అనేటటువంటి ఒక మత బోధకుడు, ఒక మౌలానా, ఆయన విలేకరులందరితో మాట్లాడుతూ చూస్తూ ఉండండి, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మొత్తము అస్సాంని మేము ఆక్రమిస్తాము, మేము మెజారిటీ అవుతాము. అస్సాం యొక్క లోకల్ పీపుల్, అసమియా భాషీయులు ఎవరైతే ఉన్నారో, గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మైనారిటీలు అవుతారు. వీళ్ళ దగ్గర పత్రాలు ఉండకుండా చేస్తాము, మొత్తం భూముల్ని మేము ఆక్రమించుకుంటాము, ఒక్కొక్క అంగుళం కోసం మా దగ్గర బిచ్చమెత్తుకునేలా చేస్తామని చెప్పి టీవీ కెమెరాల ముందు ఆయన మాట్లాడాడు. ఎటువంటి మొహమాటము లేకుండా మేము అస్సాంని ఆక్రమించేసుకుంటాము, మేము బంగ్లాదేశీ చొరబాటుదారులము అస్సాంని ఆక్రమించుకుంటాము, లోకల్స్ని మైనారిటీలుగా మారుస్తామని చెప్పి ప్రకటించాడు. హిమాంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఉంది కాబట్టి, దృఢమైనటువంటి చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఆ షమ్నూర్ అలీ ప్రస్తుతం కటకటాలు లెక్కబెడుతున్నాడు. ఈ రకంగా ఏకంగా మినీ పాకిస్తాన్లు, మినీ బంగ్లాదేశ్లు అస్సాంలో వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నాయి. ముఖ్యంగా బ్రహ్మపుత్ర నదిలో ఉండే లంకరు పూర్తిగా బంగ్లాదేశీల చేతిలో ఉన్నాయి. వీటన్నిటినీ విముక్తం చేసేందుకు ఒక పెద్ద పోరాటమే జరుగుతుంది. 4 సంవత్సరాల్లో కేవలము 160 స్క్వేర్ కిలోమీటర్స్ని మాత్రమే విముక్తం చేశామంటే పోరాటము ఎంత కఠినమో అర్థం చేసుకోవాలి. హిమాంత బిశ్వ శర్మ చాలా స్ట్రాంగ్ ముఖ్యమంత్రి కావడము, అసమియా
ప్రస్తుతం అస్సాంలో ఉన్న ప్రభుత్వము చాలా దృఢ నిశ్చయంతో పనిచేయటము, వీటి వల్ల ఈ మేరకైనా విముక్తం చేయటం జరిగింది. చాలా పెద్ద పోరాటము జరగబోతోంది. అస్సాం యొక్క నేలను కాపాడుకోవాలన్నట్టయితే ఈ బంగ్లాదేశీ చొరబాటుదారులను, కబ్జాలో ఉన్నటువంటి భూముల్ని ముందు విముక్తం చేయాలి. ఆ తర్వాత బంగ్లాదేశీల్ని గుర్తించి ఏరివేసి వాళ్ళని బంగ్లాదేశ్కి పంపించాలి. బంగ్లాదేశీలు ఈ మధ్యలో తమ సంఖ్యను పెంచుకుని స్థానికులను, హిందూ అసమియాలను బెదిరించేటటువంటి స్థితికి ఈరోజు చేరుకున్నారు. దీనిని బట్టి అస్సాంలో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో ఆలోచించవచ్చు. ఈరోజు అస్సాం భవిష్యత్ ఏంటో అది రేపు మిగతా భారతదేశంలో కూడా జరగవచ్చును. వాట్ హ్యాపెన్స్ ఇన్ అస్సాం టుడే విల్ హ్యాపెన్ ఇన్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీ టుమారో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.